చదువుతున్న పాప క్లాస్ టీచరు లెసన్ చెప్తుంది. పిల్లలందరూ కూడా శ్రద్ధగా వింటున్నారు. ఈ పాప ఉన్నట్టుండి కుప్పకూలిపోయింది. ఏమైందంటే హార్ట్ అటాక్ అండి. ఇప్పుడు 9వ తరగతి 8వ తరగతి చదివే పిల్లకి వయసు ఎంత ఉంటుంది? 13, 14 సంవత్సరాల వయసే. కానీ ఆ బిడ్డ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది. హార్ట్ అటాక్ అంటే ఎవరికి వచ్చేది? 60 సంవత్సరాలు దాటి షుగర్లు బీపీలు ఉన్న వాళ్ళకి ఎవరికో హార్ట్ అటాక్ వచ్చిందంట అనే వినేవాళ్ళు. ఇప్పుడు అలా ఏమీ లేదు. ఈ 11, 12, 13 సంవత్సరాల పాపకి ఏం బలహీనత ఉంటుంది చెప్పండి? అసలు హార్ట్ అటాక్ వచ్చి అంత ప్రాబ్లమ్స్, అంత ఆలోచన ఏముంది ఆ పాపకి? అంత మెంటల్ టెన్షన్ ఏముంది? ఏమీ లేదు. క్షణమాత్రంలో మాయమైపోయింది ఆ పాప. మరలా తిరిగి వస్తుందా? రాదు. అలాగే మన జీవము ఏపాటిది. మన జీవం ఏపాటిదండి. వాన చినుకు టప్మని పడిన ఒక బుడగ వస్తుంది. ఆ విషయాలు చాలామందికి తెలియకపోవచ్చు. ఇప్పుడు అందరూ డాబాల్లోనే ఉంటున్నారు కాబట్టి. మాదైతే తాటెక్కిళ్ళేనండో మా అమ్మోళ్ళది. అక్కడ వర్షం వస్తుంటే మెట్ల దగ్గర కూర్చుంటే బుడగలు వచ్చేయమాట. ఆ బుడగ ఈయన పుల్లోడు తీసుకుని అది పొడిసే లోపు పగిలిపోయేది. అది ఎంతసేపు ఉంటుంది? క్షణం కూడా ఉండదు, అరక్షణం కూడా ఉండదు. జస్ట్ ఇలా పగలకూడదు మనలోపే పోయేది. మన జీవం కూడా అటుదే. అటువంటి నీటి బుడగతో పోల్చాడు దేవుడు. గాలికి కొట్టుకొచ్చే రెల్లు వల్లే పోల్చాడు దేవుడు మానవుని యొక్క జీవితం. మన జీవం ఏపాటిది? కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయేది. కానీ క్షణమాత్రంలో మాయమైపోతుంది. క్షణంలో కనిపించకుండా పోతాం. ఈరోజు చనిపోయామనుకోండి, సాయంత్రానికి మనల్ని ఇంట్లో ఉంచుతారా? ఒకవేళ ఎంతో ప్రేమ ఉండి ఈ బాడీని తీయొద్దని మనం ఉంచుకున్నామనుకోండి, మనం ఉండగలమా? దుర్వాసన వచ్చేస్తుంది, స్మెల్ వచ్చేస్తుంది, డికంపోజ్ అయిపోతుంది. మనం అక్కడ ఉండలేం. అటువంటి అల్పమైన జీవితం మనది. అల్పమైనటువంటి శరీరము చనిపోతే ఈ ఆత్మ, దేవునిచ్చిన ఆత్మ తప్పుకోగానే ఈ శరీరము పాడైపోతుంది. అటువంటి జీవితాన్ని కలిగి ఉన్న మనము నేడైనా రేపైనా లాభం సంపాదించుకోవచ్చని ప్రయాసపడుతున్నామేమో. ఏదో ఒకటి సంపాదించుకోవచ్చు, ఆస్తులు సంపాదించుకోవచ్చు, ఐశ్వర్యవంతులుగా అవ్వచ్చు అనేసి ఆలోచిస్తున్నామేమో. భూలోకములో ఐశ్వర్యము, ఆస్తులు సంపాదించుకోవడానికి పరిగెడుతున్న నీవైనా నేనైనా ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. మన జీవము ఏపాటిది? అది నీటి బుడగ వంటిది. ఒక పువ్వు వికసించి